నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ కు బీఆర్ఎస్ అధినేతనే నిదర్శనం. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాం. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నామన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. నిజామాబాద్ మార్కెట్ యార్డు వ్యాపారుల మాయాజాలం, రైతులను నష్టపరుస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ఆగ్రహం. పంటలకు సాగునీరు అందించాలని బీజేపీ విన్నపం, రైతుల తరపున అధికారులకు వినతి పత్రం. పోచారం రిజర్వాయర్ నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం. అసెంబ్లీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ రెండు కూడా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చి చెప్పారు. తానే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను స్టేట్ ఫ్యూచర్ అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే. కేసీఆర్ కి రేవంత్ ఏ రకంగానూ సరితూగరు అని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కవిత ప్రార్థనలు చేశారు. మైనార్టీ ప్రజలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తమకు తెలంగాణ అంటే టాస్క్ అని, ఇతరులకు తెలంగాణ అంటే రాజకీయమని తెలిపారు. కేసీఆర్ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, నిద్రలో కూడా కేసీఆర్ అంటున్నారని అన్నారు. రైతు బంధు ఇవ్వను కానీ రఫ్ గా మాట్లాడతా, రుణమాఫీ చేయను కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, సాగునీరు ఇవ్వను కానీ సోది ముచ్చట్లు అన్ని చెబుతా, ఉద్యోగాలు ఇవ్వను కానీ ఉట్టి మాటలు చెబుతా, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వను కానీ తుఫేల్ మాటలు చెబుతాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని ఎద్దేవా చేశారు. రంజాన్ తోఫాలు ఎందుకు నిలిపివేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంజాన్ సమయంలో మసీదుల సుందరీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో ఒక్కో మసీదుకు 1,00,000 ఇచ్చేవాళ్లమని, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మసీదుకు ₹1 కూడా ఇవ్వలేదని విమర్శించారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఇఫ్తార్ విందులో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మాజీ మేయర్ నీతు కిరణ్, మాజీ ఎమ్మెల్యే షకీల్ సత్యమణి ఆయిషా, మాజీ రెడ్కో చైర్మన్ అలీం, బాన్స్వాడ వైస్ చైర్మన్ జుబేర్, బీఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు సిర్పరాజు, సుజిత్ సింగ్ ఠాకూర్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్, మాజీ టీఎస్పీఎస్ డైరెక్టర్ సుమిత్రానంద్, పార్టీ మైనార్టీ నాయకులు నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్, మతిన్, జాగృతి నాయకులు అవంతిరావు, రేహాన్ మరియు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమంటాడయ్యా సీఎం గారు, నేను రైతు బంధు ఇయ్యా కానీ ఇష్టం వచ్చినట్టు రఫ్గా మాట్లాడతా, నేను రుణమాఫీ చెయ్యా కానీ బాగా రుబాబుగా మాట్లాడతా, నేను సాగునీరు ఇయ్యా కానీ సోది ముచ్చట్లని చెప్తా అంటే మా రైతులు ఊకునే విధంగా లేరు, అర్థమైపోయింది వాళ్ళకు కూడా. అట్లనే నేను ఉద్యోగాలు ఇయ్యగాని ఉట్టి మాటలు చెప్తా, నేను జాబ్ క్యాలెండర్ ఇయ్యగాని జోరుగా అబద్ధాలు చెప్తా అంటే మా విద్యార్థులు ఊరుకునేటట్లు లేరు ఇయ్యాల. అట్లనే నెలకు 2,500 ఇయ్యగాని తులం బంగారం కూడా ఇయ్యగాని ఓన్లీ తుపేల్ మాటలు చెప్పుకుంటా టైంపాస్ చేస్తా అంటే మా మహిళలు ఇయ్యాల వినేటట్టు లేరు. ఏం మాట్లాడుతున్నా ఆయన? రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది, రెస్పెక్ట్ అంటాడు, స్టేచర్ అంటాడు, క్రెడిట్ అంటాడు, ఏదో అంటాడు. एक बात समझिए साहब, इज्जत को किसी दुकान में खरीद सकते क्या? खरीद सकते इज्जत को किसी दुकान में? రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది మన నడక బట్టి, మన నడత బట్టి, మన మాట తీరు బట్టి, మన పనితీరు బట్టి ఉంటది. అంతేగాని కొనుక్కొద్దామంటే దుకాణంలో రాదు. इज्जत और स्टेचर जो होता है जिंदगी भर काम करके कमाना पड़ता है उसको. అదే విధంగా ఇవాళ కేసీఆర్ గారు కనబడితే
జనాలు టీवीల దగ్గరికి పోయి సౌండ్ పెంచుకొని क्या बोल रहे केसीआर साहब बोल के सुनते। आज ये हमारे सीएम साहब बात कर रहे तो लोग टीवी को म्यूट में डाल के चले जा रहे, सेम बकवास बार बार वही बोलते, सुनने का कोई फायदा नहीं है बोल के। అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ముందు సెన్సార్ బోర్డు వాళ్ళ దగ్గరికి పోయి ఏ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి వినేటట్టుగా ఆయన స్పీచ్ తయారైన తప్పితే గౌరవప్రదంగా మంచిగా మర్యాదగా చిన్నపిల్లలు వినేటట్టు అయితే ఆయన మాటలు ఉంటలేవు। ఇక ఇట్లాంటిది ఈ గొప్ప మనిషి కేసీఆర్ గారి గురించి మాట్లాడుకుంటా రకరకాలుగా మాట్లాడుతున్నాడు। ఏమంటున్నాడు? స్టేట్ ఫ్యూచర్ అట రేవంత్ రెడ్డి గారట। రేవంత్ రెడ్డి గారు మీరు రాసి పెట్టుకోండి, ఇవాళ మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ హిస్టరీ కేసీఆర్, తెలంగాణ ఫ్యూచర్ కూడా కేసీఆరే, మీరు ఆయనకి ఎట్లా కూడా మ్యాచ్ గారు, అటువంటి భ్రమలలో మీరు ఉండకండి అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి మీరు ముస్లింస్ కి ఇచ్చినటువంటి మాటలు, మహిళలకు ఇచ్చినటువంటి మాటలు, సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు। తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు మార్పుపై అసెంబ్లీలో పెట్టిన తీర్మానంపై ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో వివరించారు। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్। ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అన్నారు। తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు అన్నారు। యూనివర్సిటీ పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు। పొట్టి శ్రీరాములు గారి త్యాగం మర్చిపోలేని చరిత్ర, పొట్టి శ్రీరాములు కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదని దేశం గర్వించే మహనీయులలో ఒకరిని స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారన్నారు। అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శిగా నిలిచాయన్నారు। అధ్యక్ష, ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేక చర్యనే అధ్యక్ష। తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది పొట్టి శ్రీరాములు గారి పేరు। ఈ మార్పును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష। పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా దేశం గర్వించే మహనీయుల్లో ఒకరు। స్వాతంత్ర పోరాటంలో గాంధీ గారితో కలిసి పనిచేసి ఖాదీ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష। అతని అహింసా మార్గం, పట్టుదల, ధైర్యం దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి అధ్యక్ష। పొట్టి శ్రీరాములు గారు కేవలం భాషాపరమైన ఉద్యమం కోసం మాత్రమే కాకుండా దళితుల హక్కుల కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు। దళితులను గుడులలోకి ప్రవేశింప చేయాలని నిరాహార దీక్ష చేసి మద్రాస్ ప్రభుత్వం చేత హరిజనోత్తర శాసనాలు ఆమోదింపజేసిన మహనీయులు పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష। పొట్టి శ్రీరాములు గారి త్యాగమే భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు పునాదులయ్యాయి అధ్యక్ష। ప్రత్యేక తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు ఆయన 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అధ్యక్ష। భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది అధ్యక్ష। ఆయన లేకుండా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు తెలంగాణది కానీ ఉండేది కాదు అధ్యక్ష। ఒక పెద్ద రాష్ట్రం, పెద్ద మద్రాసు రాష్ట్రమే ఉండేది అధ్యక్ష। తెలంగాణ కూడా ఆయన వేసిన పునాది పైనే నిర్మించబడ్డది అధ్యక్ష। తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను, తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు। తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని, పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడం అంటే తెలుగు వారి త్యాగాన్ని అవమానించడమే అధ్యక్ష। సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును మీరు కొత్త యూనివర్సిటీలు పెడతా ఉన్నారు, వాటికి పెట్టండి అని నేను మీ ద్వారా నేను సలహిస్తున్నా అధ్యక్ష। సురవరం ప్రతాప్ రెడ్డి గారు గొప్ప సంస్కృతి శాస్త్రవేత్త, సమాజ సేవకులు, వారిని గౌరవించడాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష। సురవరం ప్రతాప్ రెడ్డి గారు పత్రికా సంపాదకులుగా, పరిశోధకులుగా, పండితులుగా, రచయితలుగా, క్రియాశీలక ఉద్యమకారునిగా నిజాం నిరంకుశ పాలనలో తెలుగు వారిపై జరుగుతున్న అఘాయిత్యాల అవమానాలను వ్యతిరేకంగా తన కలంతో ప్రజలను ఉత్తేజపరిచి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఆయన కలం ద్వారా ప్రజలను ఉత్తేజపరిచిన వ్యక్తి సురవరం ప్రతాప్ రెడ్డి గారు।
అలాంటి మహనీయుని పేరు చిరస్థాయిగా తెలంగాణ బిడ్డల గుండెలో నిలవాలంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన ఉస్మానియా యూనివర్సిటీకి అతని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా. కాబట్టి అలాంటి నిజాం పేరు మార్చి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలని బాగుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆనాడు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం అనేది ఒక మహనీయుని పేరు మీద భారతదేశంలో ఉన్న ఏకైక విద్యాలయం అధ్యక్ష. సీఎం గారు చెప్పినట్లు ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు గారి విశ్వవిద్యాలయం పేరు లేదు అధ్యక్ష. ఇప్పటి వరకు నాకు తెలిసి మట్టుకు ఇప్పటి వరకు లేదు. ఎన్టీఆర్ గారి పేరు ఉండేనేమో అక్కడ ఆంధ్రాకి పోతే తెలంగాణలో మనం వేరే పేరు పెట్టుకున్నాం. కానీ పొట్టి శ్రీరాములు గారి పేరు ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. పేరు మార్పు అనేది ఒక తెలుగు జాతికి అవమానం కాదు, ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైశ్య జాతిని అవమానించినట్లే అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, జగిత్యాల, కోరుట్ల, నిర్మల్, ముధోల్, ఖానాపూర్లకు చెందిన పసుపు రైతుల సమస్యను అసెంబ్లీ సమావేశాల 0 అవర్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. 8 నియోజకవర్గాల పసుపు రైతులు పసుపును నిజామాబాద్ గంజ్ కి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో భాగంగా సోమవారం జరిగిన సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్ ప్రారంభంలో నిజామాబాద్ మార్కెట్లో 12,000 రూపాయలకు అమ్ముడుపోయిన పసుపు ఇప్పుడు 8,000 రూపాయలకు అమ్ముడుపోతుందన్నారు. ఇదే పసుపును మహారాష్ట్రలో సాంగ్లీ మార్కెట్ కి తీసుకెళ్తే 13 లేదా 14,000కు అమ్ముడుపోతుందన్నారు. నిజామాబాద్ లోని ఖరీదారులు సిండికేట్ అయి కొందరు అధికారుల సహకారం తీసుకుని ధరను తగ్గిస్తున్నారని విమర్శించారు. రైతులు ధర తగ్గి నష్టపోతుండటంతో ఈ మధ్యనే పసుపు రైతులు రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేశారన్నారు. ఇది నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అట్లాగే కొరుట్ల, జగిత్యాలు, నిర్మలు, ముదోలు, ఖానాపూర్ ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ 8 నియోజకవర్గాల పసుపు రైతులు వాళ్ళ పంటని నిజామాబాద్ మార్కెట్లో నిజామాబాద్ గంజ్లో తీసుకొచ్చి అమ్ముకుంటారు అధ్యక్ష. అయితే ఈ సీజన్ ప్రారంభంలో 12,000 రూపాయల క్వింటల్ అమ్ముడుపోయేది అధ్యక్ష నిజామాబాద్ గంజ్లో. ఈరోజు 8,000 రూపాయలకు అమ్ముడుపోతా ఉన్నది అధ్యక్ష. రైతులు బాధతో ఉన్నారు అధ్యక్ష. ఇదే పసుపుని తీసుకుపోయి సాంగ్లీ మార్కెట్లో మహారాష్ట్రలో పోయి అమ్మితే 13,000-14,000 రూపాయలు వస్తున్నది అధ్యక్ష. అంటే మేము కూడా పోయినాం అధ్యక్ష, మార్కెట్ అధికారులతో మాట్లాడినాము. అయితే అక్కడ ఏం జరుగుతున్నది అధ్యక్ష, ఈ యొక్క ఖరీదారులు సిండికేట్ అయిపోయి వాళ్ళకు కొందరు మార్కెట్ కమిటీ అధికారుల సహాయం తీసుకొని రేటును తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది చాలా బాధగా ఉన్నది రైతులకు. ఈ మధ్యలోనే వాళ్ళు పెద్ద ప్రొటెస్ట్ కూడా చేశారు. వితౌట్ పాలిటిక్స్ లేవు అధ్యక్ష. అది రాజకీయాలకు అతీతంగా రైతులే వాళ్ళ ధర పడిపోతూ ఉంటే పాపం బాధతో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రొటెస్టులు కూడా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే సాంగ్లీలో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, సాంగ్లీలో 14,000కి ఎట్లా అమ్ముడుపోతున్నది ఇదే పసుపు, నిజామాబాద్ మార్కెట్లో 8-9 ఎందుకు తగ్గింది? ఇది సాల్వ్ కావాల్సినటువంటి విషయం అధ్యక్ష. అట్లనే అధ్యక్ష ఇంకో పక్క విచిత్రం ఏంటంటే అధ్యక్ష, పసుపు బోర్డు ఈ మధ్యలో కొత్తగా ఏర్పాటైంది అధ్యక్ష. పసుపు బోర్డు ఏర్పాటు కాగానే పాపం మా రైతులంతా పసుపు రైతులు అనుకున్నారు మద్దతు ధర వస్తుంది అని అనుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు బీజేపీ వాళ్ళు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినారు, పసుపు బోర్డు మద్దతు ధర 15,000 రూపాయలు ఇప్పిస్తామని. పసుపు బోర్డు వచ్చింది. పసుపు బోర్డు లేనప్పుడు లాస్ట్ ఇయర్ 16,000 మద్దతు ధర ఉండేది అధ్యక్ష పసుపుకి. ఈ ఇయర్ ఇప్పుడు పసుపు బోర్డు వచ్చినాక 8,000-9,000కి అయిపోయింది అధ్యక్ష. ఇది ఇట్లా ఉన్నది అధ్యక్ష. అయితే ఈ సందర్భంగా రైతులు ఇప్పుడు ఏం కోరుతున్నారంటే అధ్యక్ష, ఈ ఎవరైతే సిండికేట్ అయ్యి ఖరీదారులు సిండికేట్ అయ్యి రైతులని వాళ్ళు పాపం ఫోర్సబుల్గా అంటే ఆన్లైన్ ఉంటుంది అధ్యక్ష, ఏం చేస్తున్నారు 2-3 కుప్పల్ని ఆన్లైన్ వాడుతున్నారు. మిగతాది అసలు ఆన్లైన్ ఎవరు పాడరు అందరు కూడా వలుక్కొని పాడకపోయిన పాపం రైతు 2 రోజులు 3 రోజులు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిగా ఎంతకు చెప్తే అంతకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ ఖరీదారుల యొక్క సిండికేట్ కుట్రల్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి రైతులు కోరుతున్నారు అధ్యక్ష.
నేను కూడా కోరుతా ఉన్నాను. అట్లీస్ట్ ఆ సాంగ్లీలో ఉన్న రేటు ఆడ 13-14 ఎంతైతే ఉన్నదో నిజామాబాద్ గంజ్లో కూడా 13-14 పసుపు రైతుకు వచ్చేటట్టు చూడాలా అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం అధ్యక్ష. రెండు ఈ కేంద్రంతో మాట్లాడి పసుపు బోర్డుతో మాట్లాడి మరి వాళ్ళు 15,000 రూపాయలు క్వింటాల్కు ఎంఎస్పి ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష. 3 అధ్యక్ష, ఇప్పుడు సాంగ్లీ అంత రేటు మన దగ్గర వీళ్ళు ఈ సిండికేట్ని ఛేదించి ఒక రేటు సబ్స్టైన్ అయితే ఒక మంచి రేటు వచ్చేస్తే 12,000 పైన రేట్ వస్తే ఏం ఇష్యూ లేదు అధ్యక్ష. ఒకవేళ 12,000 కంటే తక్కువ ఇప్పుడు 9,000 నడుస్తూ ఉంది, 8-9,000 నడుస్తూ ఉంది. అయితే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో చెప్పినారు పసుపు పంటకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు అధ్యక్ష ఎంఎస్పి. ఒకవేళ 8,000-9,000 అమ్ముడుపోయింది అనుకోండి, మిగతా 3,000 మార్కెట్ ఇంటర్వెన్షన్లో మీరు చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ఆ 3,000 క్వింటాల్కు రైతుకు యాడ్ చేయాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము. రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ తహసీల్దార్ తెలంగాణకు వినతి పత్రం అందించారు నవీపేట్ మండల బీజేపీ నాయకులు. సాగునీరు అందక పంటలు ఎండుముఖం పడుతున్నాయని వాపోయారు. భారతీయ జనతా పార్టీ నవీపేట్ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ తహసీల్దార్ తెలంగాణరావుకి బీజేపీ నాయకులు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగ సరీన్ మాట్లాడుతూ ఎండిపోతున్న వరి పంటలకు నీరు అందించాలని, నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్తును అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ సీనియర్ నాయకులు వంశీమోహన్, మాజీ ఎంపీటీసీ రాధా, శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బందెల ఆనంద్, రాజేందర్ గౌడ్, రామకృష్ణ, బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాము, గోపాల్, భూషణ్, ఔష్ణ, దాస్ తదితరులు పాల్గొన్నారు. నవీపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి పంటలు ఎండుతున్న సందర్భంగా వారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ఇంతకుముందు 24 గంటల కరెంటుని చేయడం జరిగింది, దాంట్లో భాగంగా ఇప్పుడు కొంత కొరత ఏర్పడుతుంది. 16-17 గంటల కరెంటు బహుశా రైతులకు కూడా అక్కడక్కడ ఎల్సీలు చేయడం వల్ల తక్కువ జరుగుతుంది. కాబట్టి దాన్ని కొన్ని దృష్టిలో ఉంచుకొని నిరంతరంగా కరెంటు అందించడం, మరి కొన్ని ప్రాంతాలలో కాలువలు ఉన్న ప్రాంతాలలో కాలువలు సరైన సమయానికి రైతులకు ఆదుకునే విధంగా నిరంతరం సాగే విధంగా ప్రభుత్వం దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎక్కడెక్కడైతే రైతుల్లో ఎండిపోతున్నాయో ఎండిపోయిన రైతుల్ని ఇదిలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారులని నిరంతరం ప్రతి గ్రామంలోని నష్టపోతున్న రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా. ఏదైనా ప్రభుత్వం ద్వారా కాలువల ద్వారా కానీ లేదా కరెంటు అవసరం ద్వారా కానీ ఏదైనా అవసరమైతే వారికి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని వారికి ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నవీపేట మండలానికి నిరంతరం నీరందిస్తూ పోచారం రిజర్వాయర్ నాగన్న మెట్లబావిని అభివృద్ధి చేస్తామని శాసనసభలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని అడిగారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రిక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసి ప్రోత్సహించడానికి ప్రభుత్వం వద్ద ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. లింగంపేట గ్రామంలోని ప్రాచీన దిగుడు మెట్ల నాగన్న బావిని పునరుద్ధరించి పరిరక్షించడానికి ఏవైనా ప్రతిపాదనలు ఉన్నాయా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బదులిచ్చారు. పోచారం రిజర్వాయర్ ను ఎకో టూరిజం, వాటర్ బేస్డ్ రీక్రియేషన్ గమ్యస్థానంగా అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. ప్రాచీన దిగుడుమెట్ల నాగన్న బావి అభివృద్ధి ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెప్పారు. పోచారం రిజర్వాయర్ నాగన్న బావి అభివృద్ధిలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, పోచారంలో రవాణా, బోటింగ్, పార్కింగ్, ట్రెక్కింగ్, చిన్నపిల్లల కోసం ఆటలు, నాగన్న బావి వద్ద ఫుడ్ కోర్ట్, లైటింగ్, సీలింగ్ ఏర్పాటు తదితర అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని వివరించారు. నేను స్వయంగా వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏదైతే నాగన్న బావి ఉందో ఆ బావి కూడా నేను స్వయంగా అక్కడికి వెళ్ళడం జరిగింది, చూడడం జరిగింది. ఇది వాస్తవంగా చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. వందల సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సందర్భంలోనే గొప్పగా టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేస్. అట్లాగే పోచారం రిజర్వాయర్ సంబంధించి కూడా అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలనేటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యన టూరిజం పాలసీని కూడా మనం తెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క పోచారం అట్లాగే ఈ యొక్క నాగిరెడ్డిపల్లికి సంబంధించి కూడా వీటిని మంజూరు చేయడం కోసం ఫైల్ ప్రాసెస్లో ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ యాక్సెస్ రోడ్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, రెస్ట్ రూమ్స్ కావచ్చు,
బోటింగ్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, అట్లాగే సైనేజెస్, చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ వీటన్నిటికి సంబంధించి శాంక్షన్ కోసం, అట్లాగే నాగన్న బావికి సంబంధించి కూడా ఫుడ్ కోర్టు, లైటింగ్ అండ్ సీలింగ్ అరేంజ్మెంట్ చేయడం కోసం కూడా దీనికి కూడా ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు శాంక్షన్ దట్ డెఫినెట్గా. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే పోచారంలో ఈ యొక్క ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద అక్కడ ఎకో టూరిజం అంటే శాంక్చురీ ఉంది. దాన్ని కూడా టీఎస్ఎఫ్డిసి ద్వారా అది కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఈ ప్రాంతాల్లో టెంపుల్స్ ఉన్నాయో వాటిని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు అంటే గతంలో గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి కూడా వాస్తవంగా అసలు టూరిజం పాలసీ లేకుండేది. రెండవది అధ్యక్ష, ఎన్నో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈరోజు ఉన్నటువంటి నిరుద్యోగ పరిస్థితిలో ఈ టూరిజం డెవలప్మెంట్ను పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శాసనసభలో ఈ పాలసీ పైన చర్చించడం జరిగింది. క్యాబినెట్ ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రభుత్వ పెట్టుబడితో పాటుగా ప్రైవేటు రంగాన్ని కూడా ఆకర్షించి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినప్పుడే పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడే మన యొక్క టూరిజం డెవలప్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి దీనికి కూడా గతంలో కూడా చాలా కార్యక్రమం అనేది అంటే నిర్లిప్తంగా ఉండింది. ఒక పాలసీ లేని కారణంగా డెఫినెట్గా ప్రభుత్వ పరంగా దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేసి రాష్ట్రంలోనే కాదు, దేశం నుంచి కాదు, అంతర్జాతీయ పర్యాటకులు కూడా రప్పించేటువంటి పద్ధతిలో షార్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఏ బిగ్ వే, ఈవెన్ అట్రాక్టింగ్ ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్సో ది టూరిస్ట్. ఇవన్నీ కూడా మూడుగా, ఒకటి టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా, రెండోది ఫారెస్ట్ ద్వారా ఎకో టూరిజం కావచ్చు, అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా టెంపుల్ టూరిజం కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ టూరిజం కూడా, వీటన్నిటిని కూడా కలవగలిపే పాలసీ తీసుకోవడం జరిగింది. తప్పకుండా మీ ఆశలు నెరవేరేటువంటి తరుణం ఆసన్నమైంది. అట్లాగే గౌరవ సభ్యులు ఇంతకుముందు మాట్లాడినట్టుగా పాల్వాయి హరీష్ గారు మాట్లాడినట్టుగా వారి నియోజకవర్గానికి సంబంధించిన అంటే నీ నా అనే తారతమ్యం భేదం లేకుండా ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో టూరిజం ప్రమోట్ చేయడం కోసం ఎన్ని రకాల అవకాశాలు ఉంటే వాటన్నిటిని కూడా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటుగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కూడా దోహదపడే విధంగా ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. స్వయంగా ప్రతి జిల్లాకు కూడా నేను రావడం జరుగుతుంది. నిన్న కూడా ముడుమలు కూడా పోవడం జరిగింది. అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం నిలువురు వాళ్ళని. అంటే ఈ మధ్యలోనే ఈరోజున యునెస్కో తాత్కాలిక గుర్తింపు రావడం జరిగింది. ఇట్స్ ఏ బిగ్ అచీవ్మెంట్. అది శాశ్వత గుర్తింపు వస్తే ఎట్లయితే మన రామపట్ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడం జరిగిందో ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా వీఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఆల్ ది పాసిబిలిటీస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం. శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపారు. మిర్చి రైతులు సమస్యలు పరిష్కరించాలని 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు అయింది. ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతోంది అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్క్ఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్కి 25,000 రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. మిర్చి రైతులను వెంటనే మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. మిర్చి రైతులకు వెంటనే రాజ్యం లేదు. రాజ్యం లేదు. అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ పై మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. భీమ్గల్ మండల అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దగ్ధం చేసి నిరసన తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భీమ్గల్ మండల కేంద్రంలో సుమంగళి చౌరస్తాలో జగదీశ్వర్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మలను దహనించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు అనంతరావు, ఎస్టీసీఎల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు కొరాడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్రబాబు, పల్లె శేఖర్, కౌన్సిలర్ సిహెచ్ గంగాధర్, మండల ఉపాధ్యక్షులు దొనకంటి కిషన్, సుంకరి సురేష్, వాక మహేష్, సాయిబాబా, సంతోష్, శివ, మహేష్, సాగర్, నల్లూరి శ్రీను, రావుట్ల నవీన్, రాము, కుమార్, జిషాన్, నవీద్, నారాయణ, కిరణ్, రవి, భూమేష్, రెహమాన్, సైపాన్, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే క్రమశిక్షణతో పాటు విజయం పట్ల అవగాహన కల్పించాలని, తద్వారా సమాజంలో ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతారని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. వార్షికోత్సవ కార్యక్రమాలు పిల్లల్లో ఉత్తేజాన్ని నింపుతాయని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆల్ఫోర్స్ నరేందర్ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, విద్యాలయాల అధినేత నరేందర్ రెడ్డి ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని బ్రాహ్మణపల్లిలో ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో బ్లూమ్ పేరుతో నిర్వహింపబడినటువంటి వార్షిక వేడుకలు అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ అనేది చాలా అవసరమని, మరియు క్రమశిక్షణతోటి అన్ని విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి విజయం సాధించి వారికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆలోచింపచేశాయి. అదేవిధంగా వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించినటువంటి వివిధ ప్రతిభా పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ముస్లింల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ముస్లిం పర్సనల్ లా పేర్కొంది. ఈ చర్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. నగరంలోని ధర్నా చౌక్ లో ముస్లిం పర్సనల్ లా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ముస్లిం పర్సనల్ లా కార్యదర్శి అహ్మద్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజించు, పాలించు అనే ధోరణితో ప్రజలను విడదీస్తోందని ఆరోపించారు. ఈ చర్యను నిరసిస్తూ ధర్నా చేపట్టారు. వక్ఫ్ బోర్డు సవరణలు ఆపకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ ధర్నాలో ముస్లిం పర్సనల్ లా సభ్యులు పాల్గొన్నారు. मुस्लिम पर्सनल लॉ कमेटी निजामाबाद का मैं जनरल सेक्रेटरी हूँ। ये एहतजाजी जलसा का दाई हूँ मैं। ये सब जो आए हैं इनका शुक्रिया अदा करता हूँ मैं। हम हुकूमत को ये बताना चाहते हैं कि शरीयत के लिहाज से, इस्लामी बातों के लिहाज से जो चीज़ वक्त कर दी जाती है उसका मालिक अल्लाह ताला होता है। और ये सारी औक़ाफ़ की जायदादें जितनी भी हैं इनका मालिक अल्लाह तबारक ताला है। जिसका मालिक अल्लाह तबारक ताला है उससे कोई उसकी चीज़ों को ले नहीं सकता। अगर कोई इस तरह की कोशिश कर रहे हैं तो ये बहुत ही बड़ी ज़्यादती है। और ख़ास करके हमारे इस मुल्क हिंदुस्तान के अंदर करोड़ों की तादाद में मुसलमान रह रहे हैं। 1000 साल, 800 साल से लेकर के 1000 साल तक की इनकी हुकूमतें रही हैं। ये लोग अपनी हुकूमत के अंदर बहुत सारी चीज़ें जब तक वो ज़िंदा थे उन्होंने की है। और मरने से पहले आमाले सालिहा जारी रहने के लिए, सवाब जारिया मिलने के लिए उन लोगों ने अपनी जायदादों को अल्लाह तबारक तआला के नाम पर वक्फ कर दिया है। वक्फ कानून के लिहाज से वाक़िफ़ के मंशा को पूरा करना होता है। उसकी मिसाल मैं आपको ऐसे देता हूँ। షేక్ హుసేన్ జమాతే ఇస్లామీ హింద్ ప్రత్యేకించి మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. అయితే మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గత కొన్ని ఏళ్ల నుండి విభజించు, పాలించు అని ధోరణితో ముస్లింలపై వ్యతిరేకత చూపిస్తూ, అదేవిధంగా ముస్లింలను విలన్లుగా చిత్రీకరిస్తూ, శత్రువులుగా చిత్రీకరిస్తూ గద్దెనెక్కుతున్నది. ప్రత్యేకించి ముస్లింలపై ట్రిపుల్ తలాక్ అని చెప్పి, 370 ఆర్టికల్ అని చెప్పి వివిధ రకాలుగా ముస్లింలపై పెద్ద ఎత్తున దాడులు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ దాడులతో పాటు ప్రత్యేకించి గతంలో ఏదైతే వక్ఫ్ బోర్డు ఉందో, అంటే వక్ఫ్ ఏదైతే ఆస్తులు ఉన్నాయో అది మతపరంగా ఎండోమెంట్, హిందూ ఎండోమెంట్ కానీ లేకపోతే వేరే మతాలకు చెందిన ఆస్తులు ఉంటాయి.
గుడి ఆస్తులు అని ఉంటాయి. అయితే వాటిని చేస్తున్నారంటే ప్రత్యేకించి ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తులు అవకాశం కూడా ఉంటుందో ప్రతి జిల్లాలో ఉంటుంది. అయితే దానికి పెద్దగా ముస్లింలే వివరిస్తారు. ఇప్పుడు దాని లోపల కొన్ని సవరణలు చేంజ్ చేసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకొని ఈ యొక్క వక్ఫ్ ఆస్తులు ముస్లింల అయితే ప్రాపర్టీ ఉందో దాన్ని దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనివల్ల ముస్లింల అస్తిత్వమే కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇప్పుడు ఈ రోజు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దాదాపుగా 4 గంటల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజు వివిధ మత అంటే పెద్దలందరూ కలిసి ముస్లిం పర్సన్ల కమిటీ ద్వారా ఈ నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద మేము ఈ యొక్క వక్ఫ్ బిల్లులో ఏదో సవరణలు చేసిందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, యథాతథంగా వక్ఫ్ బిల్లు ఉంచాలి. ఒకవేళ ఇది యథాతథంగా ఉంచకపోతే రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఏ విధంగానైతే జిల్లాకు మంజూరైన జవహర్ నవోదయ పాఠశాలను సద్వినియోగపరచడంలో రూరల్ ఎమ్మెల్యే విఫలమవుతున్నారని ఎంపీ అరవింద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. భూపతిరెడ్డిపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిచ్పల్లి కాంగ్రెస్ నాయకులు అమృతాపూర్ గంగాధర్, ఎంపీ అరవింద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ నియోజకవర్గంలోని జక్రన్పల్లి మండలం కలిగోట్లో నవోదయ పాఠశాల ఏర్పాటుకు కావలసిన భూసేకరణ జరపడంలో రూరల్ ఎమ్మెల్యే విఫలం కావడంతో బోధన్ ఎమ్మెల్యే నవోదయ పాఠశాలను తరలించే యత్నం చేస్తున్నారని పేర్కొనడంపై మండిపడ్డారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో నవోదయకు ఏర్పాట్లు చేస్తే అది తెలియని వారు ఇష్టారీతిన విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఎమ్మెల్యే భూపతిరెడ్డిపై తప్పుడు మాటలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు తగిన రీతిలో స్పందిస్తారని అమృతాపూర్ గంగాధర్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, శేఖర్ గౌడ్, ఒగ్గు భోజన్న, నరేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. వారి సంభాషణ, వారి విమర్శ ఉంది. సహజం, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకు విమర్శించే హక్కు మీకు ఉంది, దాంట్లో మేము పోదలుచుకోలే. కానీ మాట్లాడే విధానంలో ఎమ్మెల్యే పదవికి గౌరవం ఇస్తూ, ఆయన వయసుకు గౌరవం ఇస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాడిని పక్కకు పెట్టి ఇటుక బట్టిన ఎమ్మెల్యే, వాట్ ఈస్ ద ఇటుక బట్టి ఎమ్మెల్యే ఏంది, దాని మీనింగ్ ఏంది, ఎందుకు అలా సంబోధించాల్సి వచ్చింది? బిడ్డ ఖబర్దార్, ఇటుక బట్టిన ఎమ్మెల్యే అని అంటే ఈ రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి 8 మంది ఎంపీలుండి కూడా ఈ రాష్ట్రానికి చేస్తున్నది శూన్యం. అటువంటిది ఒక ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గానికి భూపతి రెడ్డి గారు చేసినటువంటి సేవలు, 1 సంవత్సరం 2 మాసాలు 3 మాసాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. అయినా కానీ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలు తీసిన సందర్భంలో, డబ్బులు లేని సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా భూపతి రెడ్డి గారు ఈ కాన్స్టిట్యున్సీకి దాదాపు 200-300 కోట్ల పనులు చేసి పెట్టారు. ఇప్పటికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ, వంతెనలు కానీ, ఈ విధంగా డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాళ్ళు కానీ ఎన్నో మరి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది. అవన్నింటినీ గుర్తుంచుకోకుండా ఏదో రైల్వే బ్రిడ్జిలని, అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సిన పని చేయాలా, అది మీ బాధ్యత, మీ ఎంపీ బాధ్యత. 11-12 సంవత్సరాలు అయింది ఎంపీగా ఆయన వచ్చి. పసుపు బోర్డు తెస్తా అని చెప్పి 6 ఏళ్లకు మొన్న ఏదో తూతూ మంత్రంగా పెట్టిన పసుపు బోర్డు ఇంతవరకు దానికి కార్యరూపం దాల్చకుండా ఉన్న పరిస్థితి. అటువంటి వ్యక్తుల ఒక బీజేపీ నాయకుడు ఆ పేరు చెప్పడానికి కూడానే సిగ్గనిపిస్తున్నది. అది అందులో మా డిచ్పల్లి మండల్ అమృతాపూర్ గ్రామ నివాసి అయి ఉన్న వ్యక్తిని మేము విమర్శిస్తామనే స్థాయికి వస్తుందని కూడా కలలు కూడా అనుకోలే. ఏదో జవహర్ నవోదయ పాఠశాలని ఈ యొక్క పార్లమెంటు సభ్యుడైన అరవింద్ గారు ఏదో పేద పని చేసుకొచ్చి నేను శాంక్షన్ చేసిన దానిని కలిగోటుల నారాయణపేటలో పెట్టకుండా బోధనకు తీసుకెళ్తున్నాడు. మా యొక్క బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, ఈయన భూపతి రెడ్డి గారు ఏం చేస్తుండ్రని ఈ యొక్క దినేష్ కుమార్ అనే బీజేపీ జిల్లా అధ్యక్షుడు
మా భూపతి రెడ్డి గారిని విమర్శించడం శోచనీయం. నువ్వేదో కలిగొట్టులో పోయి ఈ గాలి చూడుర్రి, ఈ చెట్లు చూడుర్రి, ఈ ప్రకృతి అందాలు చూడుర్రి, ఇక్కడ వస్తా అంటే భూపతి రెడ్డి ప్రయత్నం చేస్తలేడు. నీకేం తెలుసయ్యా? జవహర్ అనేది మా యొక్క జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన జవహర్ నవోదయ. అది మీరేదో పెద్ద పని చేసినట్టు, ఒకటి మండలం తీసుకురాగానే మేము పెద్ద పని చేసినట్టు గొప్ప చెప్పుకున్నాడు. ఇది మీకు శోచనీయము. మేము మా యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని కలిసి మా యొక్క కలిగోటుల్నే ఆ యొక్క నవోదయ స్కూల్ని ఏర్పాటు చేయాలా, మా యొక్క ప్రాంతానికి అభివృద్ధి బాటలు నడుస్తుందని విన్నవించిన వ్యక్తే మా భూపతి రెడ్డి. కోరిన కోరికలు తీర్చే కల్పతల్లిగా ఈ ఆలయం వాసిల్లుతోంది. ప్రతి సోమవారం ఆలయం భక్తులతో సందడిగా మారుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. సోమవారం భక్తుల రద్దీతో దర్శనమిస్తుంది. స్వయంభూగా వెలసిన ఆలయం కావడంతో ఆలయ దర్శనానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం నుండే అభిషేకం, అర్చన కార్యక్రమాలు జరిపారు. హారతి ఇచ్చి భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు అర్చకులు. ప్రతి సోమవారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కోరిన వారికి కొంగు బంగారంగా ఇక్కడ స్వామి విరాజిల్లుతున్నారని భక్తులలో నమ్మకం ఉందన్నారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. సమస్యల సాధన కోసం పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చారు. సమస్యల సాధనకై అంగన్వాడీలు తలపెట్టిన 48 గంటల ధర్నాలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ కదిలి వచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం నినాదించారు. ఈ సందర్భంగా ధర్నా ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి గ్రాట్యుటీ పెన్షన్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దాని అమలు జరపడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, పైగా కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థలో కూడా జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం మూలంగా అంగన్వాడీల ఉద్యోగ భద్రతకే ముప్పు వాటిల్లుతోందని వాపోయారు. గత ఎన్నికల కన్నా ముందు 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సమ్మె సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ అధికారంలోకి వస్తే అంగన్వాడీ ఉద్యోగులకు 18,000 వేతనం చెల్లిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, గ్రాట్యుటీ పెన్షన్ సదుపాయాన్ని అమలు జరుపుతామని హామీ ఇచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ సమస్యలు పరిష్కరించకపోగా రిటైర్ అయిన వారికి ఇంతవరకు అంగీకరించిన గ్రాట్యుటీ చెల్లించడం లేదన్నారు. బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీలకు బడ్జెట్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నన్నేసాబ్ నాగన్న, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి సిరిపలింగం, నగర నాయకులు కె రాములు, అంగన్వాడీ జిల్లా నాయకులు స్వర్ణ, దేవగంగు, చంద్రకళ, మంగాదేవి, శివరాజవ్వ, వాణి, జ్యోతి, జగదాంబ, కరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పటికీ ఈ దేశంలో 25 లక్షల మంది అంగన్వాడీ కార్మికులు తమ సమస్యల పట్ల పరిష్కారం కొరకు అనేక పోరాటాలు చేస్తూ ఉంటే పెడచెవిన పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు భారత్ మాతాకి జై అంటూనే మరొక వైపు భారత మాత ముద్దు బిడ్డలైన అంగన్వాడీ కార్మికులు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ కార్మికులు కరోనా సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు సేవ చేసినటువంటి అంగన్వాడీ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఈరోజు సుప్రీంకోర్టు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా నరేంద్ర మోడీ సర్కార్ పాటించే పరిస్థితి లేదు. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాపాలన అంటూనే ఇప్పటికీ అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్గా మార్చినప్పటికీ వాళ్ళకి ఇవ్వాల్సిన 10 నెలల వేతనాలు బకాయిగా ఉన్నాయి. అంగన్వాడీ ఆయాలను, టీచర్లను రిటైర్మెంట్ చేసి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికి కూడా వాళ్ళ ఖాతాల్లో ₹1 వేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు మొబైల్ అంగన్వాడీ సెంటర్లు అని చెప్పేసి కొత్తగా తెస్తా ఉన్నది. అలాగే పిఎం శ్రీ
అనే కొత్త అంగన్వాడీ ప్రాజెక్టులని అమలు చేయబోతా ఉన్నది. ఇది దొడ్డిదారిన అంగన్వాడీ వ్యవస్థను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో కనబడుతూ ఉన్నది. సిఐటిగా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కి 5 లక్షలు, ఆయాకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలా, పెండింగ్ లో ఉన్న వేతనాలు బిల్లులు అన్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు సిఐ2 ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని బోధన్ రూరల్ సిఐకి క్రమశిక్షణ చర్యలో భాగంగా చార్జ్ మెమో జారీ చేసినట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాల జాతరలో రెంజల్ మండలానికి చెందిన మహిళ పరిసిపోయిందని పోలీసులను ఆశ్రయిస్తే బోధన్ రూరల్ సిఐ విజయబాబు లాఠీతో కొట్టారని ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో బోయి భాగ్య అనే మహిళపై బోధన్ రూరల్ సిఐ లాఠీతో కొట్టాడని చేసిన ఫిర్యాదు మేరకు నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య స్పందించారు. బోధన్ రూరల్ సిఐ విజయబాబు పూర్తి స్థాయి విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలో భాగంగా చార్జ్ మెమో ఇవ్వడం జరిగిందని సిపి ఒక ప్రకటనలో తెలిపారు. ఎడపల్లిలో గల రేణుక ఎల్లమ్మ మార్ పండగ ఘనంగా కొనసాగుతోంది. ఆదివారం మొదలైన ఎల్లమ్మ ఉత్సవాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో గల రేణుక ఎల్లమ్మ మాత ఆలయంలో సోమవారం మార్ పండగ వేడుకల్లో భాగంగా సోమవారం భక్తులు పుట్టకు దని పోసే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఆలయం నుండి సమూహంగా ఎడపల్లి శివారులో గల గోవింద్పూర్ ఆలయం సమీపంలో గల పుట్ట వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నటరాజ్ గౌడ్ మాట్లాడుతూ ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద సోమవారం ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ బోనాలను భక్తి శ్రద్ధల నడుమ నిర్వహించుకోవడం జరిగిందని, మంగళవారం రేణుకెల్లమ్మ మాత కళ్యాణం నాగవెల్లి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎడపల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన శ్రీ రేణుకామాత ఎల్లమ్మ ఆలయంలో మారు పండుగ మహోత్సవం ఘనంగా జరుగుతున్నది. నేటి రోజున ఆదివారము ఉదయము 5 గంటలకు అమ్మవారికి పంచామృతాభిషేకము మరియు వింజర సేవ కుంకుమార్చన చేయడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి పోచమ్మ బోనాలు తీయడం జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు పులిచెరువుకి వెళ్ళి గంగా బోనం తీయడం జరిగింది. ఈరోజు అనగా సోమవారము 17వ తారీఖు నాడు ఉదయము అమ్మవారికి కుంకుమార్చన మరియు పాలాభిషేకం జరిగింది. తర్వాత మధ్యాహ్నము 2 గంటలకు పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్ట బంగారం తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. సాయంత్రము 6 గంటలకు నందనగర పోవడం జరుగుతున్నది. అదేవిధంగా 7 గుంటల బోనాలు, ఆ తర్వాత 8 గంటలకు ఎల్లమ్మ బోనాలు తీయడం జరుగుతుంది. రేపటి రోజు అనగా 18 మంగళవారం రోజున అమ్మవారికి కళ్యాణం మరియు నాగం జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఫ్యూచర్ కు బీఆర్ఎస్ అధినేతనే నిదర్శనం. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ కవిత స్పష్టం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పేరు మార్పును వ్యతిరేకిస్తున్నాం. తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే కుట్రగా భావిస్తున్నామన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. నిజామాబాద్ మార్కెట్ యార్డు వ్యాపారుల మాయాజాలం, రైతులను నష్టపరుస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ఆగ్రహం. పంటలకు సాగునీరు అందించాలని బీజేపీ విన్నపం, రైతుల తరపున అధికారులకు వినతి పత్రం. పోచారం రిజర్వాయర్ నాగన్న మెట్ల బావిని అభివృద్ధి చేస్తాం. అసెంబ్లీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.